ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్, ఏలూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఏలూరు రూరల్ మండలం పెదడ్లగాడి ప్రాంతంలో రోడ్లపై ప్రవహిస్తున్నటువంటి ప్రాంతాన్ని పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ ఐజీ మాట్లాడుతూ ఎగువ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బుడమేరు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తూ కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో నీరు అధికంగా వచ్చి చేరటం వల్ల కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా మరియు ఏలూరు జిల్లాలో ఉన్న అన్ని ప్రాంతాల్లో నీరు అధికంగా చేరటం వల్ల పోలీస్ సిబ్బంది లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి రెవెన్యూ సహాయ సహకారాలతో పునరావాస కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్న కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు, ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నాయం అష్మి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారని, రోడ్డుపై ప్రవహిస్తున్న నీటిని ప్రజలు దాటకుండా ఉండేలా అన్ని ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రహదారులపై బారికేడ్లను ఏర్పాటు చేసి ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూస్తున్నట్లుగా ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ తెలిపారు. ఐజీతో పాటుగా పోలీస్ అధికారులు ఉన్నారు. ఈ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల బుడమేరు వాగు పొంగి ఫ్లో ఉండడం వల్ల ఈ కొల్లేరు సరస్సులో ఇది కరుస్తూ ఉంది. అందువల్ల ఏలూరు జిల్లా కాకిలూరు మండలము ఈ ఏరియాస్లో వాటర్ ఫ్లడింగ్ ఎక్కువగా ఉంది. చాలా గ్రామాలు మునిగిపోతున్నాయి. రహదారులు కూడా వాటర్ వచ్చడం వల్ల ట్రాఫిక్ ఫ్లో స్టాప్ అయిపోయింది. అంతేకాకుండా కృష్ణా జిల్లాలో, వెస్ట్ గోదావరి జిల్లా ఉండి మండలంలో కూడా ఈ కొల్లేరు ఈ వాటర్ రావడం వల్ల అక్కడ హెవీగా బ్లాకేడ్ ఉంది. కొన్ని గ్రామాలు మునిగిపోతున్నాయి. ఇక్కడ 3 జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు సమన్వయం చేసుకుంటూ, లోకల్ ఎమ్మెల్యేస్ అందరితో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. లో లైంగ్ ఏరియాస్లో ప్రజల్ని ఎవాక్యుయేట్ చేయించి రేషన్ సప్లై చేయించడానికి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇంకా ప్రజలు కూడా ఎవరు ఈ రోడ్ల మీద పోకుండా బ్లాకెట్స్ ఏర్పాటు చేశారు. సో అన్ని చర్యలు తీసుకొని ఎటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంగతులు జరగకుండా చూసుకుంటారు. ఇప్పుడు మన అధిక వర్షపాతం కారణంగా చాలా వరకు వాటర్ మన బుడమేరు నుంచి అధిక ప్రవాహం అక్కడ గండ్లు పూడ్చడం వల్ల కూడా మన ఏరియాకి, ముఖ్యంగా పెదపాడు మండలం, తర్వాత మన కొల్లేరు లంక గ్రామాలకి చేరడం జరుగుతుంది. దాని గురించి కొన్ని విలేజెస్ కూడా లోపలికి వాటర్ రావడం జరిగింది. ఆ వాటర్ వచ్చిన విలేజెస్ అన్నింటినీ మనం రిలీఫ్ క్యాంప్స్కి, గోగుంట కావచ్చు, ఈ విలేజెస్ అన్నీ మనం రిలీఫ్ క్యాంప్స్కి పంపిస్తున్నాము. అది కాకుండా ఎక్కడైతే ప్రవాహం అధికంగా ఉందో మన ఏలూరు టు కొల్లేరు, కైకలూరు వెళ్ళే రూట్లో అట్లాంటి వాటిల్లో వాహనాల రాకపోకలను కూడా నిషేధించడం జరిగింది. టికెట్స్ ఏర్పాటు చేయడం, ప్రజలందరికీ కూడా కలెక్టర్ గారు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి వాళ్ళకి కావాల్సిన పదార్థాలు వాళ్ళ దగ్గరికే పంపిస్తున్నారు. ప్రజల్ని కూడా అనవసరంగా, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు. ఏదైనా సహాయ సహకారాలు ఏమైనా కావాలంటే ఎనీ టైం వాళ్ళు డైల్ 100కి కానీ, మన 112కి కానీ, ఫ్లడ్ కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్కి కానీ కాల్ చేయొచ్చు. ఎనీ టైం పోలీసులు ఉంటారు. వీళ్ళకి అడిషనల్గా కూడా మన ఎస్డీఆర్ఎఫ్ స్టాఫ్ చాలా ఎక్కువ మందిని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. పెదపాడులో కొంతమంది స్టేషన్ చేయడం జరిగింది. ఇంకొకటి మీ కైకలూరులో కూడా స్టేషన్ చేయడం జరిగింది. ఎనీ ఎమర్జెన్సీ వీఆర్ ప్రిపేర్డ్. ఏదైనా ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ఇమీడియట్లీ మన నోటీస్కి తీసుకెళ్ళండి. ఖచ్చితంగా రెస్పాండ్.